మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి అబ్బాయి రిసెప్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి పోలీస్ ప్రొటెక్షను, పోలీస్ నోటీసులు, జనాలని అరికట్టడం, ఇంత కార్యక్రమం పెద్ద ప్రవాసాంధ్ర కార్యక్రమంలో చేస్తుంటారు కదా. ఇప్పటిదాకా నేను బంగారపల్లి వెళ్ళినా, సత్తెనపల్లి వెళ్ళినా, లేకపోతే పోగులు వెళ్ళినా సరే, ఏం చేసినా పెద్ద పెద్ద విచిత్రంగా పోలీసులు ఇచ్చాము, అదైంది ఇదేందని ఇంత అడవాడు చేశారు కదా. నిన్న హెలిప్యాడ్ దగ్గర ఒక బ్యారికేడ్లు కట్టారు. అవతల పక్క జనాలు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దిగారు, అందరికీ అభివాదం చేసుకుని హ్యాపీగా వెళ్ళాడు. అలాగే ఫంక్షన్ హాల్కి వెళ్తున్న దగ్గర ఒక బ్యారికేడ్ కట్టారు, అవతల పక్క ఉన్నారు, ఈయన అందరికీ అభివాదం చేసుకుని లోపలికి వెళ్ళాడు, హ్యాపీగా మళ్ళీ రిటర్న్ వచ్చాడు, అభివాదం చేసుకుని హెలికాప్టర్ ఎక్కి హ్యాపీగా వెళ్ళిపోయాడు. చెప్పాలంటే వేలాది మంది వచ్చారు, వందలాది మంది వచ్చారు, సమూహాలుగా వచ్చారు. కానీ ఏ విధమైన పొరపచ్చ కానీ అవాంఛనీయ కార్యక్రమం కానీ జరిగిందా? అంటే ప్రభుత్వానికి చెప్పి నేను తగు జాగ్రత్తలు నేను తీసుకుంటూ వెళ్తున్నానని చెప్పినా సరే, ఓవర్ ఎంతూజియాజమా, ఓవర్ యాంగ్జైటీయా, లేకపోతే అనవసరంగా లేని దానికి అటెన్షన్ డ్రాగింగ్ సినారియోకి చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వ పరంగా అనవసరంగా పోలీస్ వ్యవస్థని అన్యాయంగా అబాసుపాలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్నది కదా. Z+ కేటగిరీకి ఆయన టెరిటరీలో 54 నుంచి 58 మంది పోలీసులను పెడితే హ్యాపీగా మిగిలింది ఇలా బ్యారికేడ్లు పెట్టినా, రోప్ పార్టీని పెట్టినా ఆయన పైన ఆయన చేసుకుని వెళ్ళిపోయే దగ్గర కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసి, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు నానా అడావుడి చేసి, నానా యాగి చేసి, ఏదో అయిపోతుంది దానివల్ల ఏదో అయిపోతుంది అనుకుంటే ఇది ఏమీ లేదు. అతనికి జనాల్ని మీరు నిలువరించలేకపోతున్నారు అన్నది స్ఫుటంగా కనబడుతుంది. అయినా సరే ప్రయత్నిస్తారు. ఒక ప్రైవేటు ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఆయనతో ఉన్న ప్రజలు, ఆయన నమ్ముకున్న ప్రజలు, అయితే ఆయనకి అత్యంత ఆప్తులు, అభిమానులు ఎంత డిసిప్లిన్డ్గా ఉన్నారు. నిన్న బ్యారికేడ్లకి ఎంతసేపు అయితే రావచ్చు కదా, ఎందుకు రాలేదు? అంటే వీళ్ళు అంత సంయమనం పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులకి మీరేం చేస్తున్నారు? బ్యారికేడ్లు కట్టి ఎక్కడికక్కడ పికెట్లు పెట్టి చెక్ పోస్టులు పెడితే ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దామని అడ్డదారులు వస్తున్నారు. అవి ఏంటి? కొండలెక్కి గొట్లెక్కి అక్కడ బంగారపల్లి వచ్చినప్పుడు నెక్స్ట్ సత్తెనపల్లి వచ్చినప్పుడు మీరు అడ్డితే పొలాలంపట అడ్డుగా పరిగెట్టుకొచ్చి, రాప్తాడు వస్తే కూడా పొలాల గట్లంపట అడ్డుగా పరిగెట్టుకొచ్చి, మొత్తానికైతే ప్రజా సమూహాలను అయితే నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పనిని జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొని ఇస్తే అంత డిసిప్లిన్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, ఆయన ఆప్తులు, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగవని నిన్న బుగ్గన రాజేంద్ర గారి అబ్బాయి రిసెప్షన్లోనే కొట్టొచ్చినట్టు తేటతెల్లం అయింది. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒకసారి వాళ్ళని ప్రక్షాళించుకుంటే, మనం చేస్తున్న దానికి నిలువరించబడని ప్రజా సమూహాల్ని నిలువరుద్దాన్న తాపత్రయంలో అనవసరమైన ఫ్రిక్షన్స్ గురి చేస్తున్నాం అన్నది నిన్నటితో సుస్పష్టంగా అర్థమైంది. అంచేత జగన్మోహన్ రెడ్డి అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి. ఈ బంధాన్ని ప్రయత్నించిన విస్ఫోటనం చేద్దామన్నా జరగని పని. ఆ బంధాన్ని మీరు విడదీయలేకపోతున్నారు అన్నది వాస్తవం.